Swami Sivananda Saraswati of Rishikesh explained yoga as an integration and harmony between thought, feeling, and deed, or integration between head, heart, and hand. Through the practice of yoga, awareness develops of the interrelation between the emotional, mental, and physical levels, and how a disturbance in any one of these affects the others. Gradually, this awareness leads to an understanding of the more subtle areas of existence. రిషికేష్కి చెందిన స్వామి శివానంద సరస్వతి యోగాన్ని ఇలా వివరించారు. ఆలోచన, అనుభూతి మరియు కార్యం మధ్య సమన్వయం, లేదా తల, హృదయం, చేతి మధ్య ఐక్యత. యోగ సాధనాల ద్వారా భావోద్వేగ, మానసిక మరియు శారీరక స్థాయిల మధ్య ఉన్న పరస్పర సంబంధాన్ని మనం అవగాహనలోకి తెచ్చుకుంటాం. ఈ స్థాయిలలో ఏదో ఒకటి అలజడితో ఉన్నప్పుడు అది మిగతావన్నింటినీ ప్రభావితం చేస్తుందని తెలుసుకుంటాం. క్రమంగా ఈ అవగాహన మనలను మరింత సూక్ష్మమైన ఉనికిని గ్రహించే దిశగా నడిపిస్తుంది.